హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు స్వదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 96. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజేశ్వరిదేవి పార్వతీపురం వెళ్దాం అని చెప్పగా స్వీటీ నేను కూడా వస్తానమ్మమ్మ అని చెప్పింది. నువ్వెందుకు అక్కడికి అని జీవిత అడగ్గా బావ వాళ్ళు అక్కడే ఉన్నారు, అందుకే నేను కూడా వస్తాను అని చెప్పింది. అంటే వాడి కోసం వస్తున్నావా? ఇంకా వాడిని మర్చిపోలేదా నువ్వు? ఆశ్చర్యంగా అడిగింది జీవిత. అమ్మా, నువ్వు కలలు కనడం మాని, అక్కడ ఏదో జరుగుతుంది. అమ్మమ్మ చాలా కోపంగా ఉంది, నువ్వు గమనించలేదా? అందుకే నేను వస్తానని చెప్పాను. నువ్వు అనవసరంగా లేనిపోనివి ఆలోచించి లేని తలనొప్పిని తీసుకురాకు. రావాలనుకుంటే అక్కడికి వచ్చాక కూడా సైలెంట్గానే ఉండు, లేదంటే ఇక్కడే ఉండొచ్చు అని నిర్మోహమాటంగా చెప్పింది స్వీటీ తల్లికి. జీవిత తన గదిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళాలా లేదా అని ఆలోచించింది ఒక్క క్షణం. కానీ అర్హన్ అక్కడే ఉన్నాడని తెలిసి ఏదైతే అదే అయ్యింది, వెళ్ళాలి అక్కడికి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకున్నాక తన బట్టలు సర్దుకుని రెడీగా ఉంది. రాజేశ్వరిదేవి చెప్పినట్టు గంటలోపే బయలుదేరారు అందరూ. బాలు సోముల దగ్గరికి వెళ్ళాడు తాళాల కోసం. బంగ్లాలు తాళాలు తీసుకురమ్మని మా బావ చెప్పారు. బాలు పొగరుగా అడిగాడు సోములని. మీకెందుకు ఇవ్వాలి? ముందు రోజు తాగినప్పుడు తలకెక్కిన పొగరు ఇంకా దిగకపోవడంతో అడిగాడు సోములు. హో, అయితే మా బావ వస్తాడు, అతనికి చెప్పండి ఎందుకు ఇవ్వాలో. బాలు కూడా తగ్గకుండా అన్నాడు. ఏంటి బెదిరిస్తున్నావా? కోపంతో ఊగిపోయాడు సోములు. బెదిరించాల్సిన అవసరం నాకేముంది? నిజమే చెప్తున్నాను. ఏం నీకు మాత్రం తెలియదా మా బావ గురించి? నిన్న బాగానే సన్మానం తీసుకున్నారు కదా మా బావ దగ్గర నుంచి. బాలు మాటల్లో హేళన కనిపించింది. అవమానంతో రగిలిపోయాడు సోములు. ఇప్పుడు తాళాలు ఇస్తారా? నేను వెళ్ళి భీముడు మామని పంపించనా? అదీ కాదంటే మా బావనే వస్తాడు అన్నాడు బాలు. బంగ్లా తాళాలతో మీకేం పని? తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు సోములు. ఏం పనో మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు కదా అన్నాడు బాలు. ఉంది, ఆ బంగ్లాని చూసుకోమని చెప్పింది మాకు. ఇప్పుడు మీకు తాళాలు ఇస్తే రాజేశ్వరిదేవి గారు దగ్గర మాకు మాట వస్తుంది. ఒక్కసారి ఆవిడని అడిగి ఇస్తాను అని తన ఫోన్ తీశాడు. అంటే ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేసేది మీరే అన్నమాట. కానివ్వండి, మీ ముచ్చట నేనెందుకు కాదనాలి? మీరు ఫోన్ చెయ్యండి, ఆవిడ చెప్పాకే తాళాలు ఇవ్వండి అన్నాడు బాలు కావాలనే. సోములు బాలు మాటలు లెక్క చేయకుండా ఫోన్ చేశాడు రాజేశ్వరీదేవికి. అమ్మా, నేను ఊరు నుండి అని వినయంగా చెప్పాడు సోములు. ఏమైంది అని గంభీరంగా అడిగింది రాజేశ్వరి. మీ మనవడు గారు బంగ్లా తాళాలు అడుగుతున్నారమ్మా అని చెప్పాడు. ఇవ్వండి, అలా అడుగుతున్నాడంటే ఆ ఇంటి వారసుడిగా ఒప్పుకున్నట్టే కదా, ఇవ్వండి తాళాలు అని చెప్పింది రాజేశ్వరీదేవి. రాజేశ్వరీదేవి ఒప్పుకోదనుకున్నాడు సోములు. కానీ దానికి భిన్నంగా ఆవిడ ఇవ్వమని చెప్పటంతో మొహం గంటులా పెట్టుకొని ఇచ్చాడు తాళాలు. మీకింకా ఆవిడ గురించి తెలిసినట్టు లేదు. తన వాళ్ళ విలువ ఎక్కడా తగ్గనివ్వదు. పరువు కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడే ఆమె తన మనవడి పరువు తీసుకుంటుందా? అలా చేస్తే తన పరువు తనే తీసుకున్నట్టు కదా. తాళాల గుత్తిని తన జేబులో వేసుకుని నవ్వుతూ చెప్పి వెళ్ళాడు బాలు. ఈ మాటలు ఎన్ని రోజులు చెప్తారో నేను చూస్తాను అనుకున్నాడు సోములు మనసులోనే. అదే సమయంలో బాలు వెనక్కి తిరిగి, ఎప్పటికైనా వాళ్ళు ఒకటే అవుతారు, కానీ అవసరానికి వాడుకున్న మీలాంటి వాళ్ళ గతి ఏమవుతుందో ఊహించారా అని ప్రశ్న వేశాడు. సోములు సమాధానం చెప్పకముందే వెళ్ళిపోయాడు బాలు. సోములు మాత్రం
మమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారని మాకు తెలుసు. అయినా మేం నిలబడ్డామంటే ఏదో ఒక సమయంలో మాకు అవకాశం వస్తుందని మనసులోనే అనుకున్నాడు. బాలు తాళాలు తీసుకురావడంతో అర్హంత్ వాళ్ళ ముగ్గురు బంగ్లా దగ్గరికి బయలుదేరారు. భోజనాలు అయ్యాక, అమ్మ త్రిలోచన, మాకు ఎదురురా, మేం వెళ్ళే పని ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని భీముడు పిలిచాడు. వాళ్ళు లేచి నిలబడగానే ఎక్కడికి, ఎందుకు, ఏంటి అని ఎలాంటి ప్రశ్న వేయలేదు లోచన. అలా వేస్తే వాళ్ళు వెళ్తున్న పనిలో జయం కలగదు అని తన నమ్మకం. అందుకే చిరునవ్వుతో వారిని సాగనంపింది. వెళ్ళొస్తాం తల్లి అని భీముడు చెప్తే బాలు చిరునవ్వుతో ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళాడు. అర్హంత్ వైపు చూసింది లోచన. తనని గట్టిగా హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, వెళ్ళొస్తాను, వచ్చాక చెప్తాను, ఎక్కువ ఆలోచించకుండా కాసేపు పడుకో, ఆ తర్వాత నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళు అని చెప్పాడు. అని బుద్ధిగా తల ఊపింది లోచన. నవ్వుతూ బాయ్ చెప్పాడు అర్హంత్. వాళ్ళు కనిపించే వరకు చూసి అప్పుడు వెనక్కి తిరిగింది. అర్హంత్ చెప్పినట్టు వెళ్ళి పడుకోవాలని అనిపించలేదు లోచనకి. అప్పుడే రామయ్య, శారద ఇద్దరు వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు. లోచన వెనక ఉన్న చావిట్లోకి వెళ్ళింది. గౌరీ దగ్గర కూర్చుని, నీకు తెలుసా బావ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అని అడిగింది దాని పొట్ట నిమురుతూ. అది ఏం సమాధానం చెప్పకపోవడంతో, నీకు ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లాడు పుడతాడా అని గౌరీ బొజ్జలో ఉన్న బేబీ గురించి అడుగుతూ, ఇదిగో చూడు ఎలా కదులుతుందో, నీకు తెలుస్తుందా అని అడిగింది గౌరీని చూస్తూ. గౌరీ అవునన్నట్లు తల పైకి కిందకు అనడంతో, హో భలేగా ఉంది కదా, నీ బుజ్జి బేబీని నేను చూడాలి, నువ్వు ప్రసవం అయ్యేటప్పుడు నీ పక్కనే ఉండాలి నేను అంది. ఇంకా అలా మాటల్లో పడిపోయి అర్హంత్ వాళ్ళ గురించి ఆ క్షణం మర్చిపోయింది పూర్తిగా. అర్హంత్ వాళ్ళు బంగ్లా దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు భారీకాయలు కాపలాగా ఉన్నారు. భీముడు తన ముళ్ళుకర్రని పైకెత్తి కిందకు దించి అన్నట్టు ఒక శబ్దం చేశాడు. వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి, అయ్యా మీరెలా వచ్చారేంటి అని అడిగారు వినయంగా. బాలు ముందుకు వచ్చి, తలుపులు తీయండి అని తాళాలు వారి ముందు పెట్టాడు. అయ్యా కానీ అని వాళ్ళు సందేహిస్తుంటే, వచ్చింది ఈ బంగ్లా వారసులు, రాజావారు అని నొక్కి చెప్పారు. అప్పటికి వాళ్ళు అర్హంత్ని చూడకపోయినా విని ఉండటంతో వినయంగా వంగి దండం పెట్టి బాలు చేతిలో తాళాలు తీసుకొని పెద్ద ఇనప గేట్ని తెరిచారు. చాలా కాలంగా మూసి ఉండటంతో కిర్రుమన శబ్దం చేస్తూ తెరుచుకుంది ఆ తలుపు. అది కూడా వాళ్ళు ఇద్దరూ తమ బలాన్ని మొత్తం ఉపయోగించి తోస్తే కానీ తెరుచుకోలేదు. అర్హంత్ ఆ బంగ్లానే చూస్తూ మొదటి అడుగు వేశాడు. అదే సమయంలో జరజరా పాకుతున్న పాము ముందుకు వెళ్ళేది కాస్త వెనక్కి తల తిప్పి చూసింది తన దిశని మార్చుకుని. అర్హంత్ వెనుకే వచ్చారు బాలు, భీముడు ఇద్దరు. నెలకో 2 నెలలకో ఒకసారి క్లీన్ చేపిస్తున్నట్లు ఉన్నారు. మరి అంత నీట్గా లేకపోయినా ఒక మాదిరిగా ఉంది. గేట్ నుండి బంగ్లా వరకు ఉన్న ప్లేస్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. అవి కూడా మోకాళ్ళ ఎత్తు వరకు ఉన్నాయి, కానీ కాస్త ఎడమెడంగానే ఉన్నాయి. అర్హంత్ బిల్డింగ్ వైపు వెళ్తుంటే, రాజాబాబు ఆ గుడి ఇటువైపు ఉంటుంది అని కుడివైపు వెళ్తూ చూపించాడు భీముడు. అర్హంత్ కాళ్ళు కుడివైపు తిరగటం, అప్పటి వరకు వెనక్కి తిరిగి ఉన్న పాము ఒక్కసారిగా బుసగొట్టి సర్రున వెనక్కి తిరిగి ముందుకు రావటం మొదలుపెట్టింది. మరి తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.